ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. యోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట యెహోషువతో ఎన్నోసార్లు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినట్టుగా మనం గమనిస్తున్నాం. నిన్ను విడువను, ఏమాత్రము ఎడబాయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ అనేక మంది సైన్యాన్ని నడిపించాలి. వారిని నడిపిస్తున్నప్పుడు ఆ ప్రజల యొక్క పద్ధతిని బట్టి, విధానాలు బట్టి ఒకవేళ యెహోషువ భయపడతాడేమో, కంగారు పడతాడేమోనని ముందు జాగ్రత్తగా దేవుడి వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గొప్ప సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం భయపడకుండా ఆ వాక్యాన్ని బట్టి మనం బలపరచబడాలి. దేవుడైన యెహోవాయే మనల్ని ఎడబాసినట్టయితే మనకు ఎంతో శ్రమ కదా. అయితే అది ఎప్పటికీ జరగదు. దేవుని నమ్మకత్వం అనేటువంటి విశ్వాసంతో మనం జీవించగలిగితే, దేవునికి అనుకూలంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టనప్పుడు మనం భయపడాల్సినటువంటి అవసరత లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను మోషేకి తోడై ఉన్నా, ఎందుకంటే నా చిత్తానుసారంగా నడిచాడు. అదేవిధంగా యెహోషువకు తోడై ఉంటానని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు నీకు కూడా దేవుడు తోడై ఉంటాడు. నీ ప్రతి భయంలో ఆయన గొప్ప సహాయాన్ని అందించి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కూడా మీరు కాచారు, కాపాడారు. మరొక శ్రేష్టమైనటువంటి దినమును మీరు ఇచ్చారు. అందును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము నైనా మీ వాక్యం ద్వారా మాతో మరొకసారి మాట్లాడారు. నేను మోషేకు తోడై ఉండినట్లు మీకు కూడా నేను తోడై ఉంటానని వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా జీవితాల్లో ఎన్నో భయాలు ఉన్నాయి. ఎన్నోసార్లు అభద్రతా భావాన్ని, భయాన్ని మేము కలిగి ఉంటున్నాం. అలాంటి భయాల్లో మీ కృప, మీ కటాక్షం మాకు అనుగ్రహించి మా భయాల్లోంచి మాకు విడుదల దయచేసి, మోషేకు తోడై ఉన్నట్టు యెహోషువకు తోడై ఉంటానని చెప్పినట్టుగా మాకు కూడా తోడై ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నేను ఈ దినపు మా అవసరతుల్లో తోడుగుండండి. మా బలహీనతలో మీ సహాయం చేయండి. ఎవరైతే మీ తోడు కావాలని భయపడుతున్నారో వారికి ప్రతి ఒక్కరికి మీ తోడుని దయచేయండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, గర్భఫలాలు, కుటుంబ అవసరతలు, అనేక శోధనలో మీ సన్నిధి మాకు దయచేసి మీ నామాన్ని మహింపరచుకుని మమ్మల్ని బలపరచమని, మీ కృప, కటాక్షము, మీ సన్నిధి, మీ దీవెన మాకు దయచేయమని, సమస్తమైన విషయాల్లో మీ కృప మాకు అనుగ్రహించి దీని దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.